నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ వినాయక చవితి వ్లాగ్కి మీ అందరికీ చూపించడానికి ముందుకు వచ్చేసేసాను. మీరు కూడా వినాయక చవితిని చాలా బాగా జరుపుకుని ఉంటారని ఆశిస్తున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు అని మీకు చెప్పడానికి ఇది వినాయక చవితి తర్వాత రోజు వస్తుంది కాబట్టి ఈ వ్లాగు బాగా చేసుకుని ఉంటారని, నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిద్దామని వస్తున్నాను. ఉదయం లేచి రాత్రి అన్నీ సర్దుకుని వచ్చిన సామానాన్ని చూసుకుంటూ వంటిట్లోకి వచ్చాను. రాత్రి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి. చక్కగా దేవుడి గది శుభ్రం చేసేసుకున్నాను, వంటిల్లు శుభ్రం చేసుకున్నాను అని రెడీగా పెట్టేసుకున్నాను. పాల తాలికలకి కొద్దిగా సగ్గుబియ్యము, పప్పు, అవన్నీ బియ్యపిండి, బియ్యం, రవ్వ ఇవన్నీ రెడీ చేసుకున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్నీ ఒకే పిండితో ఒకే రవ్వతో అయిపోతాయి వినాయక చవితికి. అమ్మ వాళ్ళ వైపు అయితే విజయవాడలో పులిహార, గారెలు అవన్నీ కూడా చేస్తారు. ఇక్కడైతే ఓన్లీ బియ్యపిండి, బియ్యం రవ్వతో చేసేవే చేస్తారు. ఆరిదంటారు ఇక్కడ, కానీ విజయవాడ వైపు పాల తాలికలు చేస్తారు. సో రెండు మిక్స్గా నేనేం చేస్తానంటే ఇక్కడ కుడుములు, అక్కడ పాల తాలికలు చేస్తానమాట. పప్పులో ఉండ్రాళ్ళు మా అమ్మమ్మ కాలం నుంచి చేస్తుంటాం కాబట్టి ఆ పప్పులో ఉండ్రాళ్ళు మానలేదు. ఇటు అమ్మ, అత్తమ్మ కూడా చేస్తారు అవి. సో కామన్ వే ఏం లేదు. కుడుములకి ముందు శనగపప్పు నానబెట్టుకుని దాన్ని ముందు ఉడికిస్తున్నాను. తర్వాత ఉడికాక కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకొని దాంట్లోనే బియ్యం రవ్వ, కొద్దిగా ఉప్పు, కొబ్బరి కూర వేస్తే చక్కగా ఉక్కించుకుంటే దాన్ని రెడీ అయిపోద్ది. పిండిని ఇలా ఉక్కించుకుంటే మనం తాలికలకి కానీ, తర్వాత పప్పులో ఉండ్రాళ్ళకి కానీ, తర్వాత మనం మోదకాల పైపు కానీ పనిచేసేస్తాయి అనమాట. అలాగే పప్పులో కొంచెం బెల్లం కరిగించుకొని లౌజ్ చేసుకుని మోదకాలు రెడీ అయిపోతుంది. వాటికి చిటికెడు ఉప్పు వేసామనుకోండి మనకి చక్కగా మంచి టేస్టీగా పాల తాలికలు వచ్చేస్తాయి. సో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. పాలు మరిగాక ఆఖరిలో వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకున్నామంటే చక్కగా చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అయిపోతే కదా చాలా విరక్కుండా కూడా ఉంటుంది. పిండి విరక్కుండా ఉండాలంటే తాలికలు దీంట్లో కొంచెం గోధుమ పిండి వేసుకోండి. మైదా పిండి కూడా వేయచ్చు, కానీ అన్హెల్దీ కాబట్టి గోధుమ పిండి వేస్తాను నేను. సో ఇది ఉక్కించేసుకున్నాను. ఇది బెల్లం కరగబెట్టుకుని దీంట్లో లౌజ్ చేసుకుంటాను అనమాట. నిజంగా అండి, వినాయక చవితి అందరూ ఇంటిల్లిపాది పాలు పంచుకునే పండగ అనిపిస్తుంది నాకు. చిన్నప్పుడు నాన్నగారు బాబాయిలు అందరూ కలిసి పాలవెల్లి కడితే పిల్లలు అందరం మేము వెళ్ళి అన్ని ఆకులు ఈ పూలు తెంపుకుని వచ్చేవాళ్ళు అనమాట. ఇదిగోండి ఇక్కడ పప్పులో ఉండ్రాళ్ళు, పాల తాలికలు గిద్దలో వేసుకుని నొక్కేసుకున్నాను. రెడీ అయిపోయింది. ప్రసాదాలు కూడా అయిపోయినాయి అనుకోండి. ఈసారి మీరేం చేశారు? నేనైతే కుడుములు, పాల తాలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, అలాగే మోదకాలు, తర్వాత తాలికల్ని కొద్దిగా తాలింపు వేసి కొబ్బరి వేసి చేశాను. 5 రకాలు చేశాను. ఇక్కడ పీఠం అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఉదయం లేచి ముందు నిచ్చి పూజ చేసేసుకున్నాను అనమాట. ఆ చేసేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఈ పీట వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ముందు ఇవన్నీ రెడీ చేసుకుంటే వెనకాల పూజ చేయలేం కదా, అందుకని ఆ నిచ్చి పూజ చేసుకున్నాక ఇవన్నీ చేసుకుంటున్నాను. అరటి చెట్లు పెట్టడానికి భలే ఉంటాయండి, ఇవి తెప్పించుకోండి ఆన్లైన్లో మీరు. నాకైతే చాలా ఉపయోగంగా అనిపిస్తాయి. బుజ్జి పీటలు కూడా ఎలిఫెంట్ పీటలు నేను మల్టీపర్పస్గా వాడుతుంటాను. కానీ ఈసారికి గజాననుడికి గజరాజులు వాహనాలలాగా పక్కన మోస్తున్నాయి అనమాట దీపాలు. పాలవెల్లి చాలా రోజుల తర్వాత నేను కట్టాను. సుబ్బారావు కూడా లేడు. సో పిల్లలు కట్టేవాళ్ళు చిన్నప్పుడు, తర్వాత సుబ్బారావు కడుతుంటాడు. ఇప్పుడు సుబ్బారావు కూడా లేడు కాబట్టి నేనే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. కొంచెం పూజ లేట్ అయినా పిల్లలు అక్కడ రెడీ చేసుకోవాలన్నమాట, బెంగళూరులో వాళ్ళు. సో వాళ్ళు రెడీ చేసుకునేటప్పుడు నేను కూడా రెడీ అయిపోయాను. మా వారు కూడా వచ్చేసారు. ప్రసాదాలు, పళ్ళు, పత్రి అన్నీ రెడీ చేసుకుని పూజకి రెడీ అయిపోతున్నాను. అమ్మేమో పచ్చి ఉండ్రాలు చేస్తాను. పిల్లలు చిన్నప్పటి నుంచి నేను చదువుతుంటే పిల్లలు మా వారు చేసుకోవడం అలవాటు. ఇప్పుడు ఇక్కడ అక్కడ పిల్లలతో పూజ మొదలు పెట్టేశాను. రండి చూద్దాం. ఓం శివప్రియాయ నమః, శ్రీగ్రహకారిణే నమః, శాశ్వతాయ నమః, బలాన్వితాయ నమః, బలోదతాయ నమః, భక్తనిధే నమః, భావగమ్యాయ నమః, భావాత్మజాయ నమః, అగ్రగామినే నమః, మంత్రకృతే నమః, చామీకర ప్రభాయ నమః, సర్వాయ నమః, సర్వోపన్యాసాయ నమః, సర్వకర్తే నమః, సర్వనేత్రాయ నమః, సర్వసిద్ధిప్రదాయ నమః, సర్వసిద్ధే నమః, పంచహస్తాయ నమః, పార్వతీనందనాయ నమః, ప్రభవే నమః, కుమారగురువే నమః, కుంజరాసుర భంజరాయ నమః, కాంతిమతే నమః, ధృతిమతే నమః, కామినే నమః, పెద్ద ఫలప్రియాయ నమః, బ్రహ్మచారిణే నమః, బ్రహ్మరూపిణే నమః, మహోదరాయ నమః, మధోత్కటాయ నమః, మహావీరాయ నమః, మంత్రిణే నమః, మంగళ సుస్వరాయ నమః, ప్రమదాయ నమః, జాయసే నమః, యక్షకిన్నెర సేవితాయ నమః, గంగాసుతాయ నమః, గణాధీశాయ నమః, గంభీర నినదాయ నమః, వటవే నమః, జ్యోతిషే నమః, అక్రాంత పద చిత్ప్రభవే నమః, అభీష్టవరదాయ నమః, మంగళప్రదాయ నమః, అవ్యక్త రూపాయ నమః, పురాణ పురుషాయ నమః, పూష్ణే నమః, పురుషోక్షిప్త
వారిణే నమః అగ్రకన్యాయ నమః అగ్రపూజ్యాయ నమః ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః సఖ్యే నమః సారాయ నమః సరసాంబునిధే నమః మహేశాయ నమః విషదారగాయ నమః మణికింకిలి మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తే నమః ఓం సహిష్ణవే నమః ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః విష్ణువే నమః విష్ణుకాంతప్రియ నమః ఓం విష్ణుప్రియ నమః భక్త జీవితాయ నమః ఓం జితమన్మధాయ నమః ఐశ్వర్యకారణాయ నమః ఓం సద్యోదితాయ నమః విఘ్నాంతకారిణే నమః ఓం విశ్వగురుసే నమః ఓం విశ్వరక్షా విధానకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఉన్మత్తవేషాయ నమః ఓం పరజయ నమః సమస్త జగదాధార నమః ఓం సర్వేశ్వర ప్రదాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ మహాగణపతివే నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి వ్రతాన్ని చెప్పవలసిందని ప్రార్థించాడు. అంత సూర్యుడు ధనరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసారి. గ్లాస్ తొండము ఏకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమోయు గర్జలు మెల్లలి చూపులు మందహాసమున్ కొండుగ గుజ్జు రూపము కోరిన విద్యలకెల్ల వజ్జవేయుండెడి పార్వతీతనియా ఓయి గణాధిపాని మొక్కెదన్ తలచిదే గణనాథుని తలచిదనే విఘ్నపదిని తలచిన పనిగా తలచిదనే హేరంబుని తలచిదని నా విఘ్నములు తొలగొట వరకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నానుబ్రాలు చెరుకు రసమున్ నిటలాశు అగ్రసుతనకు బగతరముగా విందు చేసి ప్రార్థింతుమదిన్ ఓ గొబ్బొచ్చ గణపయ్య నీ బంటునే నయ్య ఉండ్రాళ్ళ మీదకి దండు పంపు కమ్మని నేను కడుపు ముద్ద పప్పును బొజ్జ విరుగా తినచ్చు పొరలు కొనుచు హారతి పోదా హారతి నాన్న ఏంటో కొట్టలేదు ఇంకా వెండి పల్లెంలోన వేల వేల ముత్యాలు కొండులుగా నీలములు కలబోసి మెండుగా హారతులు మెడనిండ వేసుకుని దండిగా నీకిస్తూ ధవళ హారతి జయా జయ మంగళం నిత్య శుభమంగళం నీ శ్రీమూర్తి వంజనకు చిన్మయానందను బాసురోత్తమునికి శాశ్వతనకు సోమార్క నేత్రునకు సుందర కారునకు శ్రీ గణనాథనుకు జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం. బొజ్జ గణపయ్యని మీ బుజ్జి చిన్నారులు అందరూ కలిపి పూజించుకున్నారని స్వామివారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఎల్లవేళలా నిండుగా ఉండి మీకు ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని, అలాగే మనం కూడని వాటికి విఘ్నాలు కలిగించాలని, అందరినీ చల్లగా చూడాలని స్వామివారిని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అందాక మరి ఉండనా. నమస్తే.